యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా భవాని, ఎందుకమ్మా నన్ను శిక్షిస్తున్నావు? నేనేం పాపం చేశానని? అమ్మని చూడాలంటే అమ్మ వచ్చింది, అన్నం తినిపించి నేను లేచేసరికి వెళ్ళిపోయింది. నాన్న ఇవాళ ఇంటికి వస్తానన్నారు, కానీ పులిమావని ఎవరో కిడ్నాప్ చేశారు కాబట్టి జైలుకి వెళ్ళారంటున్నారు. అమ్మా అమ్మా అమ్మ లేక నాన్న లేక నేనెందుకు బతకాలి? నన్ను నీలో కలిపేసుకో 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 కలిపేసుకో. తాతగారు, ఊరుకో. మీ నాన్నకేం కాదు, కోర్టుకి వెళ్ళినా సరే నేను బెయిల్ మీద తీసుకొస్తానమ్మా. ఊరుకో తల్లి, ఊరుకో. అమ్మా పూజ, ఏంటమ్మా ఇది? ఊరుకో అమ్మా, ఊరుకో. ఇదంతా సూర్యకాంతం వల్లే వచ్చింది. తనేం చేసిందమ్మా? ఆ పులిగాడిని కిడ్నాప్ చేసి తమ్ముడిని బయటికి రాకుండా చేసింది. తమ్ముడిని దోషం చేసి జైల్లోనే ఉంచాలని చూస్తుంది. పులిని కిడ్నాప్ చేసింది సూర్య అని మీరెలా చెప్తారు? మేం చెప్పడం ఏంటి బావగారు? స్టేషన్లో ఆ ఎస్ఐ చెప్తున్నాడు కదా. అతను అనుమానం ఉంది అని చెప్పాడు, కన్ఫర్మ్ అని చెప్పలేదు. మేం చెప్తున్నాం, ఆ పని సూర్యకాంతమే చేసుంటుంది. దానికి మొదటి నుంచి మనమంటే పడదు. మనల్ని ఏడిపించడం ఇష్టం, మనల్ని బాధ పెట్టడం ఇష్టం. మనం ఏడుస్తుంటే చూసి ఆనందించడం ఇష్టం. మనకి కష్టం వచ్చి దాని కాళ్ళ దగ్గరికి పోతే అది ఇంకా ఇంకా ఇష్టం. ఎవరికి ఏడిపించడం ఇష్టమో, ఎవరికి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టమో, మనుషుల్ని వేరు చేయడం ఎవరికి ఇష్టమో ఇక్కడ అందరికీ తెలుసు. లేదు మామయ్య గారు, అత్తలు చెప్తుంది నిజం. ఆ సూర్యకాంతం మీరు అనుకున్నంత మంచిది కాదు. నన్ను నేర్పించడం అంటే ఆ తేజకి ఇష్టం. అందుకే మా నాన్నగారిని జైలుకి పంపిస్తే నేను ఏడుస్తానని ఆ తేజనే సూర్యకాంతంతో ఈ పని చేయించుంటుంది. లేదమ్మా, సూర్యకాంతం అలాంటిది కాదు. లేదు తాతయ్య, తను అలాంటిదే. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? మావయ్య గారు. అవునయ్యా, తనకి ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పకపోతే ఇలాగే అబద్ధాలను నిజాలనుకుని వీళ్ళ ముగ్గురులాగా తయారైపోతుంది. మీ అత్తలకి బుద్ధి లేదు కాబట్టి తెలియకపోవచ్చు, నీకు వయసు లేదు కాబట్టి నీకు తెలియకపోవచ్చు. కానీ సూర్యకాంతం అంటే ఏంటో నాకు తెలుసు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే వాళ్ళెవరో తెలియకపోయినా వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి సాయం చేసే మనిషి సూర్యకాంతం. ధైర్యం, సాహసం, జాలి, దయ, కరుణ, ప్రేమ వీటన్నిటినీ కలిపి ఒకే ఒక రూపంగా మారిస్తే అది సూర్యకాంతం. దట్ ఈజ్ సూర్యకాంతం.
టా 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 టా. ఆ, ఎస్ఐ చేస్తున్నాడు. హలో, నేను ఎస్ఐ బాబ్జీని మాట్లాడుతున్నానండి. ఆ, చెప్పండి. ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి, కానీ తప్పడం లేదు. ఆ, ఏం జరిగిందండి? ఆ సూర్యకాంతానికి మీ చైతుకి ఏమన్నా పాత కక్షలున్నాయా అండి? పర్సనల్ గ్రడ్జులు కానీ, ఆస్తి తగాదాలు కానీ, లేదా ఇంకేమైనా? ఆ, అలాంటివేం లేవండి. మరి ఇంకెందుకు ఆ సెల్లో ఉన్న చైతన్యకు అన్నంలో విషం పెట్టి చంపాలని చూస్తుంది? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నిజమండి, మీరుండగానే తను లంచ్ బాక్స్ పట్టుకొని వచ్చింది కదా. అందులో విషం కలిపి తెచ్చిందని నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి. సూర్యకాంతం అలాంటిది కాదు. సరే అయితే లైట్ తీసుకోండి. మీ వాడ సూర్యకాంతం తెచ్చిన అన్నం తిని పోతే స్టేషన్ నుంచి డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్తారు కానీ. ఎస్ఐ గారు, మీరు అక్కడే ఉన్నారు కదా, వెళ్ళి వాడు అన్నం తినకుండా ఆపండి ప్లీజ్. అయ్యో, నేను స్టేషన్లో లేనండి, బయట ఉన్నాను. నేను వెళ్ళటం కంటే మీరు స్టేషన్కి వెళ్తేనే త్వరగా వెళ్తారు, అందుకే ఫోన్ చేశానండి. త్వరగా వెళ్ళండి, మనిషి పోతే పాపం తర్వాత ఎవరిని నిందించినా ప్రయోజనం ఉండదు. త్వరగా వెళ్ళండి. నాన్న, సూర్య అది ఇది దేవత అన్నారు కదా, ఇప్పుడేమంటారు? ఇప్పటికీ అదే చెప్తున్నానమ్మా. ఇదంతా ఎవరో కావాలని సూర్యకాంతం ఇరికించాలని చేస్తున్న కుట్ర. మావయ్య గారు, ముందు స్టేషన్కి వెళ్దాం పదండి. మా నాన్నగారికి ఏమైనా జరిగితే ఆ సూర్యకాంతాన్ని, తేజాని చంపేస్తాను. స్టేషన్లో మంచి ఫుడ్ పెట్టరాని, ఆ ఫుడ్ తింటే నా ఆరోగ్యం పాడైపోతుందని తనే ప్రేమగా వంట చేసి తీసుకొచ్చింది. నేనంటే ఎంత ప్రేమ తనకి, కానీ బయటపడదు. పురస్కృతం త్రిశూలవర్షం తీవ్రహర్షం
ఏమి రుచి! నీ చేతి వంట తిని ఎంత కాలమైంది సూర్య. అమృతం, నిజంగా అమృతం అంటే ఇలానే ఉంటుందమ్మా. బాబు ఏమైంది బాబు? ఏమైంది? మెలికలు తిరిగి పడిపోతున్నారా? నురుకు కూడా వస్తుందిరా. హే తీరా తీరా. ఏమైంది సార్? సార్ బాబు సార్, ఏమైంది బాబు? ఏమైంది సార్? బాబు సార్ బాబు ఏమైంది బాబు? ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? ఏమైందయ్యా? ఏమో సార్ ఏమైంది? కింద పడిపోయాడు. ముందు ఎస్ఐ గారికి ఫోన్ చేయవా? చనిపోయాడు రా. ఏం చేస్తున్నావు సూర్య? లేదండి, దాంట్లో విషయం ఉంది. విషయమా? విషమేంటమ్మా? క్యారెట్ తెచ్చింది మీరే కదా. క్యారియర్ తెచ్చింది తనే. అన్నంలో విషం కలిపి చేతుని చంపాలనుకుంది కూడా తనే. విషయం నువ్వు కలిపి నేరు నా మీద తోయాలనుకుంటున్నావా? మా ఎస్ఐ గారు నేరం చేయడం ఏంటి? అవును, వృత్తి పోలీస్ ఆఫీసర్, ప్రవృత్తి నేరాలు చేయటం. తమ్ముడు 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 నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావా నాన్న? లేదక్క, నేను అన్నం తినేలోపు సూర్య వచ్చి నన్ను కాపాడింది. అమ్మయ్యా. ఆహా, అన్నంలో విషం కలిపింది తనే, వచ్చి కాపాడింది కూడా తనేనా? ఏంటక్క? అన్నంలో విషం కలిపింది నేను కాదు. ఆ విషం కలిపింది నేనండి. అదే కదా నువ్వు చెప్పేది? నాటకాలు ఆడకు. ఆయన్ని అన్యాయంగా కేసులో ఇరికించావు. ఆయన బయటికి రాకుండా ఉంచడం కోసం పులిని కిడ్నాప్ చేయించావు. ఇప్పుడు నేను తెచ్చిన అన్నంలో విషం కలిపి ఆయన్ని చంపాలనుకున్నావు. ఆయన నేనెందుకు చంపాలనుకుంటానండి? ఎందుకంటే ఆయనంటే నీకు కోపం. ఆయన అడ్డు తొలగిపోతే నా కోసం నువ్వు ఇలా చేస్తున్నావని ఒక్క మాట బయటికి చెప్తే మా మావయ్య గారు నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తారా? చూసారా, మీరంతా వచ్చేసరికి ప్లేట్ ఎలా ఫిరాయిస్తుందో. సూర్య ఎందుకు చంపాలనుకుంటుందండి? అది ఆవిడే చెప్పాలండి. చూడు, నువ్వే కావాలని నన్ను ఇరికించినట్టే తన్ను కూడా ఇరికించాలని చూస్తున్నావు. మావయ్య, నేను నిజం చెప్తున్నాను. ఈ అన్నంలో విషం ఎలా కలిసిందో నాకు తెలీదు. ఆ మాట నువ్వు చెప్పనక్కర్లేదమ్మా. నువ్వేంటో మాకు తెలీదా? తెలుసు, తనేంటో తెలుసు.
తెలుసని వాడి పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చారు. అన్నం తనే వండి తీసుకొచ్చిందంట. ఇక్కడికి వచ్చేసరికి అందులో ఎవరో విషం కలిపారంట. అయ్యో, ఆవిడ చెప్పింది మీకేమన్నా నమ్మశక్యంగా ఉందా? మేం దాన్నే నమ్మము. దాని మాటలు ఎలా నమ్ముతాం? ఇంకా చూస్తున్నారేంటి అస్సయ్య గారు? మా తమ్ముణ్ణి చంపాలనుకున్న నేరం కింద ఈ సూర్యని అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎవరిని సమర్థించినా సూర్యకాంతం తెచ్చిన అన్నంలో విషం కలిసింది అన్న మాట నిజం. తనే అన్నంలో విషం కలిపి ఉంటే ఎందుకు నన్ను తినకుండా ఆపుతుంది? ఎందుకంటే ఆ విషయం నాకు తెలిసిపోతుంది కాబట్టి. మీరు తిని చనిపోతే తను ఇరుక్కుంటుంది కాబట్టి ఇప్పుడొచ్చి కాపాడినట్టు బిల్డప్ ఇస్తుంది. లేదు, ఈ దారుణానికి పూనుకుంది నువ్వే. అలా అయితే నువ్వు పెట్టిన అన్నంలో విషం కలిపావని ఆయన మాకెందుకు ఫోన్ చేస్తారు? కాపాడడానికి మమ్మల్ని ఎందుకు పిలిపిస్తారు? వాడికి తోడబుట్టిన అక్కలుగా మేం సూర్య మీద కేసు పెడుతున్నాం. పూర్ణి, మాట్లాడొద్దు బావగారు. ఎవ్వరూ మాట్లాడకండి. అన్నంలో విషం కలిపి మా తమ్ముణ్ణి చంపాలని చూసినందుకు తన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టండి ఎస్ఐ గారు. ఏమయ్యా హెడ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారుగా కేసు బుక్ చేయమని. అలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. అమ్మా లేడీ కానిస్టేబుల్స్, అక్కడేం చేస్తున్నారమ్మా? ఇటు రండి, ఈవిడ్ని తీసుకెళ్ళి సెల్లో వేసేయండి. ఇంకా మీ అబ్బాయి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. వీలైతే ఆ పులి ఎక్కడున్నాడో కనిపెట్టండి. ఎక్కువసేపు లాకప్లో ఉండకూడదు. బయలుదేరండి. అమ్మా, అమ్మా, ఆగు. మా అమ్మ. మీ అమ్మ అదిగో కటకటాల వెనకుంది చూడు. మా అమ్మని ఎందుకు అక్కడ పెట్టారు? ఆయన్ని అన్నంలో విషం పెట్టి చంపాలని చూసింది. అబద్ధం. అవునా? అయితే మీ అమ్మ తెచ్చిన అన్నం తిను, తెలుస్తుంది. సర్లే,
మీ అమ్మతో ఏం మాట్లాడుకుంటావో పోయి మాట్లాడుకో. తర్వాత నువ్వు చూడ్డానికి మీ అమ్మ ఉండదు. పో. కష్టాల్లో కంటతడి పెట్టేవాడు ఓడిపోతాడు. ఎలా బయటపడాలా అని ఆలోచించేవాడు బయటపడతాడు. ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి బయటపడేసే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. కళ్ళు తుడుచుకో. పులిని ఆ ఎస్ఐ బాబ్జీయే కిడ్నాప్ చేశాడు. నేనొక ప్లాన్ చెప్తాను, చెప్పింది నువ్వు. జాగ్రత్త. నేను చెప్పినట్టు చెయ్యి. భవాని అంటే హెల్ప్ తీసుకో. వెళ్ళు.